అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే లైక్ నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను రీసెంట్గా స్టార్ట్ చేసిన నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. ఇది ఏంటంటే నాకు రీసెంట్గా సమ్మర్ సీజన్స్ వచ్చేసాయి కదా మనకి. ఇంకా నాది ఆయిలీ స్కిన్ బేసిక్గానే. ఇంత సమ్మర్ సీజన్లో ఇంకా ఎక్కువ ఆయిలీ అయిపోయి జిడ్డుగా అయిపోతుంది అనమాట ఫేస్ మొత్తం. సో ఇంకెలా కాదు, ఏదైనా సొల్యూషన్ కావాలి, స్కిన్ కేర్ రొటీన్ మారుద్దాం, ఏదైనా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవుదామా అనేటప్పుడే నాకు ఈ యాప్ కనిపించింది. ఇదే క్యూర్ స్కిన్ యాప్ అనమాట. జనరల్గా మనం ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని అందులో మనం ఫస్ట్లీ లాగిన్ అవ్వాలి. అక్కడ ఏ టెక్నాలజీ ద్వారా చాటింగ్ ఉంటుంది అనమాట. జస్ట్ మనం ఇక్కడ వాళ్ళు మనకు అడుగుతారు మీ స్కిన్ కన్సర్న్ ఏంటి అంటే, నాకు హెయిర్ ప్రాబ్లమా స్కిన్ ప్రాబ్లమా అని అడుగుతారు. నేను స్కిన్ ప్రాబ్లమ్ అని టైప్ చేసా. ఆ తర్వాత ఆయిలీ స్కిన్, పింపుల్స్, ఆయిలీ స్కిన్ అన్నీ కూడా వాళ్ళే అక్కడ క్వశ్చన్స్ వస్తాయి. మీది ఏ ప్రాబ్లమో అది మీరు ట్యాప్ చేయడమే. దాని తర్వాత చాటింగ్ స్టార్ట్ అవుతుంది. మనం ఇందులో మనకి కన్సర్న్ ప్రతిదీ కూడా అడుగుతారు. మీరు ఏ ఫేస్ వాష్ వాడుతున్నారు ప్రస్తుతం, మీకు ఏ ప్రాబ్లం ఉంది, నాది ఆయిలీ స్కిన్ అనగానే ఇది ఎన్ని మంత్స్ నుంచి ఉంది, ఇంతకుముందు మీ స్కిన్ ఎలా ఉంది, మీకు పీరియడ్స్ ఎప్పుడు అయ్యాయి, మీరు ప్రెగ్నెంటా కాదా, అండ్ ఎందుకంటే లైక్ మన బట్టి మనకు ఒక స్కిన్ కేర్ కిట్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు కాబట్టి ప్రతిదీ వాళ్ళు అడుగుతారు అనమాట. సో ప్రతిదానికి మనం ఇలా నేను చూపిస్తున్నట్టుగా మనం ప్రతిదీ ఆన్సర్ చేయడమే. ఆన్సర్ చేశాక వాళ్ళు మనకు ఒక ఏఐ టెక్నాలజీ ద్వారా ఒక ఫేస్కి ఫోటో తీసుకొని పంపించమంటారు. సో అలా మనం ఫస్ట్ ఇటు సైడ్ ఫేస్ని ఫోటో తీసుకోవాలి. అది నాకు చిన్న పింపుల్స్ స్టార్ట్ అయ్యాయి కదా ఫోర్ హెడ్ మీద. మీకు ఇది మెయిన్ ప్రాబ్లమ్, మీరు ఆయిలీ స్కిన్ కాదు, దీనికి ఫస్ట్ క్యూర్ చేసుకోండి అని చెప్పి నాకు ఒక స్పెషల్. ఇంకా నెక్స్ట్ వీళ్ళే మనకి మన బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ఉండాలి, మనం ఎంత వాటర్ ఇంటేక్ తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్లో ఏమేమి చేంజెస్ చేసుకోవాలి, మన ఫుడ్ చార్ట్లో ఏమేమి చేంజెస్ చేసుకోవాలి అన్నీ కూడా వీళ్ళే గైడ్ చేస్తారు. మనకి అంతా వీళ్ళే గైడ్ చేస్తారు. నాకు ఒకటి చాలా బాగా నచ్చింది ఏంటంటే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మంత్లీ ఫీజెస్ అంత ఉంటుంది కదా. ఇక్కడ అసలు ఏమి ఉండదు. జస్ట్ మీ దగ్గర ఉన్న యాప్ డౌన్లోడ్ చేసి ఆ యాప్లో ఏ హెయిర్ కేర్ కిట్ వాడాలో కూడా వాళ్ళే మనకి చెప్పేస్తారు. సో ఫుల్ గైడెన్స్ ఇందులోనే ఉంటుంది. మనం బయటికి కదలాల్సిన లేకుండా మన ఇంట్లో కూర్చొని మనం ఎక్కడికి కదలాల్సిన లేదు. మంత్లీ కన్సల్టేషన్ ఫీ ఉండదు. సో మంత్లీ కన్సల్టేషన్ ఫీ ఉండదు కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యాప్లో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూసేసుకోవచ్చు. మీకు ఒకవేళ నిజంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ వెళ్ళి ఆ లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు నా కూపన్ కోడ్ SANU100 యూస్ చేస్తే మీకు 100 రూపీస్ ఆఫర్ వస్తుంది. సో మీరు నా కూపన్ కోడ్ కూడా యూస్ చేసేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. సో అంతే. మరి ఇంక ఈ యాప్ నాకైతే ఇలా చాలా ఒక 4 ప్రోడక్ట్స్ వచ్చాయి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. సో వాటిని నేను ఇప్పుడు యూస్ చేసి చూపిస్తాను. స్కిన్ కేర్ కిట్, ఇందులో ఫస్ట్ ఫేస్ వాష్ ఉంటుంది. ఫేస్ వాష్ మంచిగా చేసుకొని దాని తర్వాత నార్మల్ బేసిక్ సన్ స్క్రీన్ అండ్ నాకు 2 క్రీమ్స్ ఇచ్చారు. ఇవైతే నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను. ఈ లింక్ నా డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ నా కోడ్ SANU100 ని యూస్ చేయండి. జెన్యూన్ యాపే, నాకైతే వర్క్ అవుతుంది. ఫోర్ హెడ్ మీద ఉన్న పింపుల్స్ కొంచెంగా డే బై డే తగ్గుతున్నాయి. నాకు చాలా బాగా. మీకు కూడా పింపుల్స్ కానీ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి ట్రై చేయండి, వర్క్ అవుతుంది. మీకు యాప్ లింక్ కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు మీరు. ఈ వ్లాగులు తీయట్లేదు అక్క, వ్లాగ్స్ ఇంకా పెడుతుందా లేదా అని మీరే ఒక కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయి ఉంటారు కదా. అంటే లైక్ రీజన్ అంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎందుకు వీడియో షూట్ చేయలేకపోతున్నాను, షార్ట్సే ఎందుకు పెడుతున్నాను, లాంగ్ ఎందుకు పెట్టట్లేదు అని. లాంగ్ పెట్టాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ ఎంత అంటే మనకి లాంగే చాలా ఇంపార్టెంట్. మీరు నాకు కనెక్ట్ అవుతున్నారు అంటే అది ఫస్ట్లీ లాంగ్ వీడియోస్లోనే. నా లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళందరూ మంచిగా చూస్తారు, కనెక్ట్ అయ్యే వాళ్ళు మంచిగా కనెక్ట్ అవుతారు. నాకు కూడా లాంగ్ వీడియోస్ షూట్ చేయాలని అనిపిస్తుంది. బట్ ఎగ్జాక్ట్ రీజన్ అంతా కూడా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంకా అదనమాట. డైరెక్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. ఇంకా బేసిక్గా ఎన్ని రోజులు ఏంటంటే మాకు కాలేజ్ లాస్ట్ స్టేజ్ కదా. ఇప్పుడు మాకు ఇంటర్న్షిప్స్ అంటే లాస్ట్, ఇంకా ఇది అయిపోతే మొత్తం కాలేజ్ అయిపోతుంది. సో కాలేజ్లో ఉండేటప్పుడు ఏంటంటే వర్క్స్ అన్నీ ఒకేసారి వచ్చి పడిపోతూ ఉంటాయి. లైక్ మనం ప్రాజెక్ట్ వర్క్స్, రికార్డ్స్, మనకి ఇప్పుడు వైవాలు అన్నీ ఉంటుంటాయి. ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూగా స్టార్ట్ చేశారంటే ఇంకా ఆపరు. సో లాస్ట్ స్టేజ్ ఈ ఇంటర్న్షిప్ ఇంకా అయిపోయింది అంటే కాలేజ్తో పని అయిపోతుంది. సో ఆ టెన్షన్ ఒకటి. అండ్ ఇంకా అందరూ కూడా మా అక్క దగ్గరికి వెళ్ళనా అనే డిస్కషన్ అందరికీ నాకు అర్థమవుతుంది. నేను యాక్చువల్లీ ఈ పార్టీకి అక్కడ ఉండాలి బెంగళూరులో. మేము ప్లాన్ చేసుకుంది అయితే అది బేగా వెళ్ళిపోదాం, ఒక May 1st ఆ టైం కల్లా వచ్చేయమన్నది.
సో అక్కడ డిసైడ్ అయిదాం నెక్స్ట్ ఏంటి, చదువుకుందామా, జాబ్ చేద్దామా. జాబ్ అయితే నేను చేయను. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంతా అక్కడ డిసైడ్ అవుదాం. ఫస్ట్ అయితే మనకి బర్త్డే ఇంపార్టెంట్, మా అక్క బర్త్డే ఇంపార్టెంట్ కాబట్టి సో బర్త్డే కల్లా అక్కడ ఉండాలని అనుకున్నాం. కానీ ఇన్ని సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి, ఈ టైంకి అక్కడ ఉండలేనని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్లీ. సో ఎందుకు వెళ్ళలేదు అని రీజన్ చెప్తా. ఫస్ట్లీ చాలా రోజులు అయింది కదా, ఎలా చెప్పాలో తెలియట్లేదు. మనకి ఇంటర్న్షిప్ ఇంకా అవ్వలేదు. యాక్చువల్లీ మాకు April 20తో ఇంటర్న్షిప్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి విత్ వైవా సమ్వాట్ ఉంటాయి కదా అన్నీ కూడా. బట్ దాంతో అవ్వలేదు. అది అప్పటి నుంచి ఇప్పుడు మే ఎలా ఇంకా పోస్ట్పోండ్ అవుతూనే ఉంది. పర్టిక్యులర్ డేట్ ఇప్పటికీ కూడా నేను చెప్పలేకపోతున్నాను. మేబీ మా అక్క బర్త్డేకి కూడా నేను అటు వెళ్ళలేను నాకు తెలిసి, ఎందుకంటే పర్టికులర్ డేట్ ఇంకా నాకే రాలేదు. సో నేనే ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో దానివల్ల ఫస్ట్లీ ఇంటర్న్షిప్ ఇస్ ది మెయిన్ రీజన్ అనమాట నేను అటు వెళ్ళలేకపోవడానికి. ఇంకా నాకు కాలేజ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్లీ కాలేజ్ ఇది ప్రతి ఒక్కటి కంప్లీట్ అయ్యాక మా అక్క దగ్గరికి వన్స్ ఎలా అంటే మనం వన్స్ బెంగళూరు నేను 3 years పైన అవుతుంది బెంగళూరు వెళ్ళి. బట్ వెళ్ళాను అంటే ఈసారి మంచిగా ఎక్కువ రోజులు ఒక 2-3 months అయినా అనుకుంటుంది మా అక్క. బట్ అక్కడ ఉండగలమో లేదో తెలియాలి. అలా అయినా ఉండేటట్టు వెళ్ళాలని. వన్స్ కాలేజ్ అంతా కంప్లీట్ అయిపోతే మళ్ళీ మనకి ఏ టెన్షన్ ఉండదు, ఇటు రావాల్సిన అవసరం లేదు అంత బేగా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం ఒకేసారి వెళ్ళిపోదామని. బట్ నాకు ఇంటర్న్షిప్ అవ్వట్లేదు. ఇది అయిపోగానే మేబీ ఈ మే మంత్లోనే వెళ్తాను. బట్ తన బర్త్డేకి అక్కడికి వెళ్ళలేను. సో బర్త్డే గిఫ్ట్ ప్లాన్ అండ్ అసలు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అక్కడ రూమ్ బుక్స్ చేసేసాను ఇక్కడి నుంచే. లైక్ పర్టికులర్ ఈ రూమ్ ఇన్స్టా పేజెస్లో వెళ్ళి ఒక డెకరేషన్ రూమ్ ఉంటుంది కదా, అవన్నీ నేను ఇక్కడి నుంచే ఆ పలానా డేట్కి అన్నీ బుక్ చేయడం దగ్గర నుంచి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. నేను వాళ్ళతో మాట్లాడేయడం అంతా అయిపోయింది. సడన్గా ఇలా ఇంటర్న్షిప్ అవ్వలేదు, ఇంక వెళ్ళలేము అని ఇంకా అన్నీ కూడా అనుకున్నవన్నీ అక్కడే ఆగిపోయింది. నేను చాలా చాలా ప్లాన్స్ చేశాను, అవన్నీ అక్కడితోనే ఆగిపోయి ఆఖరికి నేను అనుకున్న గిఫ్ట్ కూడా నేనేమనుకున్నానంటే ఇంక రివీల్ చేసేద్దాం గిఫ్ట్. నేనేమనుకున్నానంటే మా అక్కకి బెడ్ ఇద్దాం, బెడ్ కమ్ సోఫా ఉంటుంది కదా అలాంటిది ఇద్దాం. ఎందుకంటే బెడ్ చాలా తన రూమ్లో ఉంటుంది ఒక్కదాయి. సో షీ నీడ్స్ బెడ్ ఉంది కానీ అంత మంచిగా లేదు, నిద్ర పట్టట్లేదు రోజు అదే చెప్తుంది. సో నా బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువైనా సరే ఇచ్చేది వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు ఉండాలి. స్లీప్ ఇస్ చాలా ఇంపార్టెంట్. దట్టు ఇలా వర్క్స్ చేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ వాళ్ళకి స్లీప్ చాలా ఇంపార్టెంట్. బెడ్ ఇస్తే దానికి పనికొస్తుంది అనుకొని సరే సోఫా కమ్ బెడ్ తీసేసుకుందాం అక్కడికి వెళ్ళగానే. మా అక్కకైతే చెప్పొద్దు, చెప్తే తీసుకొనవద్దు అలా అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళట్లేదు. బర్త్డే టైంకి మేబీ అది కొనకపోవచ్చు, ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పటికి బర్త్డేకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి బర్త్డేకి గిఫ్ట్ ఏమనుకుంటున్నానంటే నేను రెడ్ సారీ తీసుకున్నాను కదా, అదే సారీ అలానే సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్, సేమ్ కలర్, సేమ్ కావాలట. సో ఫస్ట్ నా దగ్గర ఉంది కదా అది ఇచ్చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ రీజన్ నాకు కూడా చాలా నచ్చింది, అండ్ సెకండ్ రీజన్ బర్త్డే కదా ఒకసారి నేను ఆల్రెడీ యూస్ చేస్తాను, అది ఇస్తే అంత మంచిగా ఉండదు అని చెప్పేసి సరేలే నేను నీకోసం కస్టమైజ్ చేపిస్తాను అని చెప్పి దానికోసం ఇప్పుడు నేను డబ్బులు పెట్టి మళ్ళీ దాన్ని కస్టమైజ్ చేపించి అది గిఫ్ట్గా ఇస్తున్నాను. వన్ ఆఫ్ ద గిఫ్ట్ అది. ఇంకా అలానే మంచి నాకైతే బర్త్డేస్ అమ్మాయిలకి బర్త్డే గిఫ్ట్స్ అంటే నెక్ సెట్స్, శారీస్ సమోటేవో పనికొచ్చేవి ఇవ్వాలని. సో ఒకసారి ఒక నెక్ సెట్, విక్టోరియన్ నెక్ సెట్ ఒకటి ఆర్డర్ చేశాను, ఇంకా రాలేదు అది. ఇంకా మా అక్కకి వాచ్ ఇలా ఇవేవో తీసుకుంటున్నాను. సో నేనైతే ఫస్ట్ పెద్దగా తీసుకుందాం అనుకున్నాను, ఒక గిఫ్ట్ మంచిది పెద్దది తీసుకుందాం అనుకున్నాను. బట్ నేను అక్కడ ఉండట్లేదు, అవన్నీ ఇప్పుడు వర్కౌట్ అయ్యేటట్లేవు. నేను ఫస్ట్ అనుకున్నవన్నీ కూడా నేను అక్కడ ఉండాలి. సో నాకు అక్కడ లేకపోతే వర్కౌట్ అయ్యేటట్లేదు. సో సరేలే ఈ బర్త్డేకి చిన్నగా చేసేద్దాం అనుకున్నాను. 26 గిఫ్ట్స్ ఇద్దామని అనుకున్నాను యాక్చువల్లీ. సో అది కూడా అవ్వలేదు, ఆ ప్లాన్స్ అన్నీ కూడా పోయాయి. సో ఇప్పటికైతే ఇలా ఈ చిన్న గిఫ్ట్లతో ఈ బర్త్డే ఇలా కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాక మీరు అడుగుతున్నారు అందరూ కంటెంట్ ఉంటుంది మీరు ఇద్దరు వెళ్తే అని. సో వెళ్తాను, డెఫినెట్గా వెళ్ళాలి. 3 years అవుతుంది మా అక్క దగ్గరికి వెళ్ళి. బట్ టైం పడుతుంది ఇంటర్న్షిప్ వల్ల. ఈ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్తే బెస్ట్ అని వాళ్ళట్లే, అదే మెయిన్ రీజను. అండ్ ఇంకా వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే నాకు కొంచెం హెల్త్ అప్సెట్. సో నేను వీడియోస్ చేసే ఓపిక, ఫస్ట్లీ మనం వీడియోస్ చేయాలి అంటే అది అస్సలు చిన్న పని కాదు. తీయాలి, క్రియేటివ్గా తీయాలి, మీకు పనికొచ్చేవి తీయాలి, మీకు అది కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలి, దాన్ని నేను ఎడిట్ చేయాలి,
పోస్ట్ చేయాలి, పోస్టింగ్లో చాలా సెట్టింగ్స్ చేసుకోవాలి, ఎడిటింగ్లో చాలా సెట్టింగ్స్ చేసుకోవాలి, అండ్ యూనో ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. థంబ్నెయిల్ నేనే చేసుకోవాలి, అన్నీ చేసి పెట్టాలి అంటే దానికి కొంచెం మెంటలీ ఫిజికలీ రెండు మనం యాక్టివ్గా ఉండాలి, పీస్ఫుల్ అండ్ యాక్టివ్గా కూడా ఉండాలి. సో నేను ఇంకా కొంచెం హెల్త్ లో అయ్యేసరికి ఒక పక్క టెన్షన్, పెట్టలేకపోతున్నానని టెన్షన్, కానీ పెట్టింది ఏం లేదు. డైలీ అయ్యో నేను పెట్టట్లేదు బట్ ఓపిక కూడా లేదు. నేను అప్పటికి షార్ట్స్ ఏంటంటే లైక్ నా ఫేస్ అంతా పొంగిపోయిన, కళ్ళలో రెడ్నెస్ ఉన్నా సరే ఇంకేంటంటే ప్రమోషన్స్ వచ్చాయంటే ఇంక వాళ్ళు ఆగరు, చేసినంత వరకు ఆగరు, తినేస్తారు ఇంకా అలాగా. సో అంత బాగోపోయినా కొంచెం ఎన్ని తిట్టుకునేదాన్ని చేసేటప్పుడు నాకు బాగోపోయినా వదలట్లేదు, తిట్టుకొని బలవంతంగా ప్రమోషన్స్ వీడియోస్ అయితే అవి షార్ట్స్ అయినా అట్లీస్ట్ షార్ట్స్ కూడా పెట్టకపోతే బాగోదు కదా అని షార్ట్స్ అవి అలా పెట్టుకొస్తున్నాను. అదే మెయిన్ రీజన్, హెల్త్ కొంచెం బాగోక. April 10th అనుకుంటా, April 10th నుంచి ఇప్పటి వరకు అది అలా కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు ఐఎమ్ ఓకే, అందుకే ఇంకా ఐఎమ్ బ్యాక్ టు వీడియోస్. ఇంకా ఎలా అంటే ఐ షుడ్ బీ స్ట్రాంగ్ అనిపించింది. హెల్త్ బాగోపోవడానికి వీడియోస్ అంటే ఓపిక లేదు, ఫస్ట్లీ తీయాలని ఇక్కడ అనిపించేది కానీ బాడీ హెల్ప్ చేసేది కాదు. ఇంకా ఓపిక లేక నేనే ఏవి పెట్టేదాన్ని కూడా కాదు. బట్ ఇప్పటి నుంచి నా వీడియోస్ అన్నీ కూడా ఒకటి వస్తూ ఉంటాయి. సో దీని తర్వాత నా బ్యాగ్స్ కలెక్షన్ చేస్తాను, నా వార్డ్రోబ్ టూర్, ఇవన్నీ ఇప్పుడే నేను చేసేయాలి. ఎందుకంటే ఈ మేలో నేను వెళ్ళిపోతే ఇవన్నీ మీకు పెండింగ్ ఉండిపోతాయి. సో ఇంక అందుకే ఓపిక తెచ్చుకొని వీడియోస్ చేసేస్తున్నా. నా బ్యాగ్స్ కలెక్షన్ అడుగుతున్నారు, చూపిస్తాను. వాట్స్ ఇన్ మై బ్యాగ్, వాట్ షుడ్ బీ ఇన్ ఏ కాలేజ్ గర్ల్ బ్యాగ్, అలా అవే అడుగుతున్నారు. సో నేను కాలేజ్కి ఎలా వెళ్తాను, ఏమేమి పట్టుకెళ్తాను అని డెఫినెట్గా చూపిస్తాను నా నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పటికి వీడియోస్ ఆగిపోయిన దానికైతే ఇదే మెయిన్ రీజన్, పెద్దగా అయితే ఏం లేదు. సో ఇంక ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వచ్చేస్తూనే ఉంటాయి. వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి. గొంతు కొంచెం గొంతు అలా స్లోగానే వస్తుంది, అది కూడా రికవర్ అయిపోతే మంచిగా వచ్చేస్తుంది. అది అంతే, మరి మీరు అర్థం చేసుకోగలుగుతారు అనుకుంటున్నాను. సో వీడియోస్ అయితే కంటిన్యూగా పెట్టేస్తాను, గివ్ అవేస్ అయితే కంటిన్యూగా ఇస్తాను. యాజ్ నేను చెప్పినట్టే ఇప్పటి నుంచి ఇన్ని రోజులు నాకు వచ్చినవి నేను మీకు ఇస్తున్నాను కదా, మీలో 100% సాటిస్ఫాక్షన్ ఉందో లేదో నాకు తెలియట్లేదు. అండ్ నేను ఇంత కష్టపడి నాకు రావాలని చేసి మంచి మీకు ఇచ్చేస్తున్నా, అక్కడ నుంచి అంత 100% లేదు. అంటే మీరు 100% హ్యాపీ అవుతున్నారో లేదో నాకు తెలియలేదు. సో వద్దు, ఎంత నేను ఒక్కసారి వేసుకున్నా సరే మీకు ఎక్కడో ఉంటుందేమో అని నా ఒపీనియన్. సో ఇంక నేనేంటంటే ఇచ్చేది చిన్నదైనా కొత్తది కొనేసిద్దాం. ఇప్పుడు నేను ఒక అవుట్ఫిట్ 2K మినిమం 2K 2 నుంచి 2500 3000 అలా ఇచ్చేస్తున్నాను. బట్ ఎవరు అది కన్సిడర్ చేయట్లేదు. కొత్తది ఇస్తున్నానా పాతది ఇస్తున్నానా ఇదే ఎక్కువ కన్సిడర్ చేస్తున్నారేమో అనిపించింది. సో గివ్ అవే స్టార్ట్ చేసిందే మనం అసలు ఫస్ట్. సో ఇచ్చేదేదో ఇంకా కొత్తవే ఇచ్చేద్దాము, ఇచ్చే చిన్నదైనా మంచిగా ఇద్దాం. మీ పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ నా నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నాకు సరే కొత్తవి ఇద్దాం, నేనే మీకోసం వెళ్ళి షాపింగ్ చేసి కొరియర్ చేస్తాను, అలా ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా కొత్తవి ఏమి ఇచ్చినా కొత్తవి. సమ్టైమ్స్ స్కిన్ కేర్ ఇస్తాను, సమ్టైమ్స్ నా 90Kకి నేను మేకప్ ఇచ్చాను, బట్ తన నుంచి నాకు అంత రెస్పాన్స్ ఏం అనిపించలేదు. సో అలా అన్నీ ఇద్దాము, బట్ ఏది ఇచ్చినా మంచిగా ఇద్దాము. నేనే కొనేసి మీకు ఇస్తాను. నా అవుట్ఫిట్స్ నేను కష్టపడి చేసి నేనే ఉంచుకుంటాను లేండి, మీకు ఇచ్చేస్తున్నాను. కానీ ఐ థింక్ అంత హ్యాపీ అవుతున్నారో అవ్వట్లేదు నాకు అంత అనిపించట్లేదు. అందుకే కొత్తవి కొనేసిద్దాం అనుకుంటున్నాను. గివ్ అవేస్ కోసం అయితే అది నేను ఊరు వెళ్ళేలోపు ఒక గివ్ అవే అయితే ఇస్తాను, ఒక 2-3 ఇస్తాను అనుకుంటాను. మ్యాక్సిమం ఒక 3 గివ్ అవేస్ ఇస్తాను ఊరు వెళ్ళేలోపు. ఎవరు ఏంటి అన్నీ మీకు తెలుసు. నా ఫుల్ వీడియోస్ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసే వాళ్ళని, కామెంట్ చేసినా చేయకపోయినా ప్రతి వీడియోకి లైక్ చేసే వాళ్ళకి గివ్ అవే నేను కన్సిడర్లో చేస్తాను. మంచిగా ఇస్తాను, కొత్తవి కొనేసి ఇస్తాను. అలా అదనమాట గివ్ అవే రూల్. బాగుందా లేదా కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకంతే, నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేసి చెప్పేయండి, నేను డెఫినెట్గా చేస్తాను.